నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళ కోసం తెలుసుకుందాము. అలాగే ఈ వృశ్చిక రాశి కిందకొచ్చే నక్షత్రాల పరంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం విశాఖ నాలుగో పాదము, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదములు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మనకి ఈ వృశ్చిక రాశి కిందకొస్తాయి. సో, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం మీకు అందరికీ తెలిసిందే మనం ఈ నెల ముఖ్యంగా ఈ నేపాలీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఎలా ఉండబోతుంది ఏటనేది తెలుసుకుందాము. ఎందుకంటే మనకందరికీ ముందుగా తెలియజేశాను. 2 పార్ట్‌ల కింద వీడియో కూడా చేశాను. ముఖ్యంగా నేపాల్‌లో శ్రీ పశుపతినాథ్ ఆలయం అనేది చాలా ప్రసిద్ధిగాంచినది. జీవితంలో ఒక్కసారైనా ఎళ్లి దర్శనం చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఆలయం ఉంది మనకక్కడ. అలాగే ఈ నేపాలీ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మనకి వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉండబోతుంది ఏటని తెలుసుకున్నట్లయితే మాత్రం ఈ నెలంతా కూడా మనకి చాలా సామాన్యంగా ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా కొంచెం ని ఈ జనకంగా ఉంటుందని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అంటే కొంచెం బె ఎవరైనా జాబ్ హోల్డర్స్ గానీ, లేదంటే ఈ వృత్తి చేసుకున్న వాళ్ళు గానీ, సామాన్య పరంగా అంటే సామాన్యంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే వ్యవహార విషయాల్లో చాలా అప్రమత్త అవసరం. మనం ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు గానీ, లేదంటే ఏదైనా మధ్యవర్తిత్వం వహించేటప్పుడు గానీ, లేదంటే ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు గానీ, లేదంటే మన మధ్యలో ఉండి ఎవరికైనా అప్పులు ఇప్పించడం గానీ, ఏదేదో కార్యక్రమాలు చేసే వాళ్ళకైతే మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండవలసిందని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఏవైనా ఉంటాయి ఈ నెల వాయిదా వేసుకోవడం చాలా మరీ ముఖ్యం అని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు వాయిదా వేయటం చాలా మంచిదని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే ఆర్థిక పరంగా బావుంటుంది గానీ కొంచెం ఖర్చులనేవి కొంచెం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకి ముఖ్యంగా ఈ జూన్ నెల. అలాగే బంధుమిత్రుల నుంచి కొంచెం సహాయ సహకారాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. అలాగే వ్యవసాయం ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రం ఈ జూన్ నెల నుంచి కూడా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వృద్ధిలో కొంచెం బాగుండే అవకాశాలున్నాయి. అలాగే కళాకారులకి చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలుంది. అలాగే వృత్తులు చేసుకునే వాళ్ళకి కూడా కొంచెం సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాజకీయం ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఎదుగుదల ఉండే అవకాశం ఉంటుందండి. అలాగే కంప్యూటర్ల రంగంలో ఉన్న వాళ్ళకి గానీ, లేదంటే ఐటీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి గానీ, కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలున్నాయి. మరి ముఖ్యంగా హెల్త్ కేర్ అనేది ఈ నెల చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం మరీ ముఖ్యంగా ఉంది జూన్ నెల. ఇంకా చాలా మరిన్ని విషయాలు మనం తెలియజేసుకుందాం. చాలా మంచి విషయాలు తెలుసుకుందాం కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంకా మరిన్ని విషయాలు మనం తెలియజేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్.